కూటమి అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి అదుపు లేకుండా అయిపోయింది. ఇంతకుముందే అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారో చూసాము. పసుపు బిళ్ళలు తీసుకెళ్ళండి ప్రభుత్వ ఆసుపత్రిలో, మీరు పసుపు బిళ్ళలు చూపించిన వెంటనే మీకు ప్రభుత్వ అధికారులు టీ కాఫీలు ఇచ్చి మీకు చైర్లు వేసి కూర్చోబెట్టి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి హ్యాపీగా చల్లగా ఏసీ కింద కూర్చోబెట్టి మీకు కావాల్సిన పనులని చేసి పెడతారు. చేయని పక్షంలో మాకు చెప్పండి, వాళ్ళ అధికారులకి ఏం చేయాలో నేను చూసుకుంటానంటూ అధికారులకి వార్నింగ్ కూడా ఇస్తున్నాను. మీరు మా టీడీపీ వాళ్ళు వస్తే పసుపు బిళ్ళ పట్టుకొని వస్తే మీరు ప్రతి పని చేసి పెట్టాలని చెప్పిన అచ్చెన్నాయుడు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మళ్ళీ కొవ్వురుతో మున్సిపల్ అధికారులపై రెచ్చిపోయాడు. అయ్యన్న పాత్రుడు తమాషాలు చేస్తున్నారంటూ బెదిరింపులు, కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులారా, ఇష్టం లేకపోతే బూతులు అనమాట అంటూ అరుపులు బూతులు మాట్లాడుతూ వాళ్ళ మీద ఎగురుతున్నాడు అనమాట. త్వరలో నేను స్పీకర్ అవుతా, మిమ్మల్ని అసెంబ్లీలో గంటల కొద్ది నిలబడతా అంటూ వాళ్ళకి అయ్యన్న పాత్రుడు వార్నింగ్ ఇస్తున్నారు. ఏం మాట్లాడారు ఇడండి, నిజంగా నీచమైన వాళ్ళు ఉన్నారు అబ్బా టీడీపీలో. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయితే ఇంకా అవసరమే లేదు. అసలు ఇంకా ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా స్పీకర్లు అయితే స్పీకర్ చైర్కి ఇంకా అది అసహ్యం అనిపిస్తుంది. అది ఇంకా మర్యాద కూడా ఉండదు స్పీకర్ చైర్కి. మరి చూడాలి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇలా మున్సిపల్ అధికారి ఎంత కొవ్వు ఉంటే అప్పుడే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ టీడీపీ వాళ్ళు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారు అధికారులపైన. వీళ్ళు ఈ ఉద్యోగస్తులంతా ఎగేసుకొని కూటమికి ఓటేసినందుకు బాగా జరిగింది. ఇలాంటి బూతులు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు ఉద్యోగస్తులకి, కానీ ఏ రోజు ఇలాంటి బూతులతో ఏ రోజు మాట్లాడేది లేదు వైసీపీ వాళ్ళు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. బాగా అయింది ఉద్యోగస్తులకు కూడా ఎగేసుకొని కూటమికి ఓటేసినందుకు. ఈరోజు చేతులు కట్టుకొని ఇట్లా వాళ్ళ దగ్గర ఎలా ఉన్నారంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు టీచర్స్కి. కానీ ఇలా బూతులతో ఒక ప్రతినిధి ఇలా రెచ్చిపోవడం అనేది ప్రజాప్రతినిధి అన్న మాత్రం అసహించుకుంటున్నారు ఈ అయ్యన్న పాత్రుడి మీద. డబ్బు జరగదు చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. ఎప్పుడు వస్తారు ఎస్సీ గారు సమాసం తింటున్నా ఇస్తుంటే దిగేది గంజి సమాసం చేయదు. అది మూసి పెడుతున్నా నాకు డబ్బాలు ఇచ్చారు అమ్మ పొగుడుతా ఉంటుంది డబ్బు. ఎవరికిచ్చేది ఏ ప్రిన్సిపల్స్ ఆర్ఎంపీ లెక్క పెట్టా. ఇప్పుడు నేను 27/12/2022 పార్టీ లేకుండా రోడ్డు వేస్తాను. మీరు పట్టించుకోండి ఆ లెక్క కాపీ. ఐ వాంట్ దట్. చెప్పండి, ఇప్పుడే చెప్పండి. ఏ ఇంటి మీద ఇతని మీద ఏ యాక్షన్ తీసుకుంటారు? ఇది ఎవరికి వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి, వీళ్ళకున్న అధికారం ఏంటి? నాకు మీడియాకి చెప్పండి.